గొడవకు దారి తీయడము, ఘర్షణ వాతావరణం నెలకొనడము, ఇది ఎటుపోతుందని చెప్పేసి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడాన్ని కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ విధంగా చేయడం తగదు, బీజేపీ కార్యాలయంపై దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. నిరసన వ్యక్తం చేయడం కానీ, ఆందోళన వ్యక్తం చేయడం కానీ అది ప్రజాస్వామ్యబద్దంగా చేయాలి కానీ కార్యాలయంపై దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండా వాళ్ళు చేయడానికి తప్పడుతున్నారు. ఇదే స్థాయిలో, ఇదే పరిస్థితుల్లో, ఇదే సమయంలో అట్లా బీజేపీ వాళ్ళు కూడా సమాయత్తమైనారు. గాంధీ భవన్ పైన దాడి చేసేదానికి ప్రతి దాడి చేసి తీరుతాము, మా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు వదిలిపెట్టేది లేదని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైనారు. మొత్తం పోలీస్ శాఖ భారీ ఎత్తున అటు బీజేపీ ఆఫీస్ దగ్గర కానీ, ఇటు కాంగ్రెస్ ఆఫీసు గాంధీ భవన్ దగ్గర కానీ పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎలాంటి గట్టి చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చును. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసింది. అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కూడా తిరిగి మరొకసారి దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా పోలీస్ శాఖ చెప్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.